నాగర్ కర్నూల్ వార్తలకు స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లాలో నేడు ముఖ్యమైన వార్తలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ పట్టణంలో నెట్ కట్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలో నిరసన ర్యాలీలు. నాగనూలు చెరువులో నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి. పీఆర్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలకు కట్టిన కేబుల్, నెట్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగించడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్తంభాలకు బిగించిన విద్యుత్ వైర్ల కన్నా 5 ఫీట్లు తక్కువ ఎత్తులో మాత్రమే కేబుల్ వైర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించినా పట్టించుకోకపోవడంతో ఇంటర్నెట్ కేబుల్, టీవీ వైర్లను తొలగించాల్సి వచ్చిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. విద్యుత్ ఎస్సీతో పాటు ఇతర అధికారులు పర్యవేక్షణలో ఈ తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నది. నాగర్ కర్నూలు పట్టణ సమీపంలోని నాగనూలు చెరువులో వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మంగళవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వినాయక నిమజ్జనం చేసే వారికి పలు సూచనలు చేశారు. వర్షాలు విరివిగా కురుస్తున్నందున జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువులు నిండుకుండలా ఉన్నాయని, జిల్లాలోని ముఖ్య పట్టణాలైన నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లో మున్సిపల్ శాఖ మరియు రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని విగ్రహాలను నాగనూలు చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. 9వ రోజు ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు ఉన్నందున భక్తులు జాగ్రత్తలు వహించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. నిమజ్జన సమయంలో తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా నిమజ్జన ప్రదేశానికి వచ్చినట్లయితే వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చని, పిల్లలు ఎవరిని కూడా చెరువుల్లోకి దించకూడదన్నారు. ఏదైనా సమస్య వచ్చినట్లయితే 100 లేదా నాగర్ కర్నూల్ పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657709కు సమాచారం ఇవ్వాలని కూడా ఎస్పీ సూచించారు. మీ భద్రతే మాకు ముఖ్యం కాబట్టి భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మద్యం తాగి నిమజ్జనానికి రావద్దని కూడా ఆయన సందర్భంగా హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా పీఆర్టీయూ నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ సాయిరెడ్డిలు రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్, మాజీ ప్రజాప్రతినిధులు కోటయ్య, మాజీ కౌన్సిలర్లు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. యూరియా సరఫరాలో వైఫల్యం చెందారని, కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంలో కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, బస్టాండ్ ముందు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సిబిఐ 2000 పెన్షన్ ఇచ్చినందుకు సిబిఐ కేసు, 2000 పెన్షన్ ఇచ్చినందుకు సిబిఐ కేసు. రైతులను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 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 60-60 120 రేవంత్ రెడ్డి 420 60-60 120 కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు. ఆమె వచ్చింది నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఏమని? నువ్వు ఇచ్చిన 2000 మళ్ళీ మెచ్చలేదని చెప్పి ముసలిలో మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు. ఇక చూడ తుడు కుట్టే మళ్ళా తుడు కుట్టే ఎవరు ఎమ్మెల్యే ఎవరు? అసలు ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు? కొంతమంది తెలియనట్టుంది. మరి మనకు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడు. కొంగు సాడు కూర్చున్నాడు ఆయన, కంపు సాడు కూర్చున్నాడు ఆయన. కొంతమంది పత్రికలలో మాట మాడుతున్నట్టుంది. మండినా పర్లేదు నాకు,
ఆయన కొమ్ము సాటు కూర్చున్నాడు, తండ్రి సాటు కూర్చున్నాడు. ఏమన్నంటే ఏమంటాడు? పాప దగ్గర పాప దగ్గర పాప దగ్గర. మరి నువ్వెందుకురా బాయ్? మరి నువ్వెందుకురా బాయ్? ఎమ్మెల్యే నీకు ఓటు వేసినా, మీ అయ్యకు ఓటు వేసినా, ఎవరికి ఓటు వేసినాం? నీకు ఓటు వేసినప్పుడు నీ దగ్గర ప్రజలు వేస్తే ఆయన దగ్గర పప్ప దగ్గర ఏం పప్ప? నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్ లింగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది రోగుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు.